అందరికీ నమస్కారం. కామిక ఏకాదశి కథ. కామిక ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కథను విన్నంత మాత్రానే జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, జనార్దన, కామిక ఏకాదశి యొక్క వ్రతకథను, ఈ వ్రత విధానం ఆచరించడం వలన వచ్చేటటువంటి పుణ్యం ఏమిటి అని చెప్పి అడుగగా, దానికి శ్రీకృష్ణుడు కామిక ఏకాదశి వ్రత విశిష్టతను ఈ విధంగా వివరిస్తాడు. ధర్మరాజా, ఒకనాడు నారద మహాముని కామిక ఏకాదశి వ్రతం యొక్క మహిమ, అలాగే ఆ కథ గురించి చెప్పమంటూ తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ యొక్క వ్రత ప్రాముఖ్యత గురించి సవివరంగా ఈ విధంగా చెప్పాడు. ఓ నారద, ఏకాదశి యొక్క మహిమను వివరించడం ఒక మహాపుణ్య కార్యమే. ఆషాఢమాసపు కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని కామిక ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ యాగం చేసినంతటి గొప్ప పుణ్యం లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును తప్పకుండా ఆరాధించాలి. కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చేటటువంటి పుణ్యఫలం కాశీలో గంగా స్నానం కన్నా 1000 గొప్ప పుణ్యఫలం కలుగుతుంది. కాబట్టి ఈ రోజున తప్పకుండా శ్రీహరిని పూజించాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు తిరిగి మరలా జన్మను పొందరు. కాబట్టి ఎంతో విశేషమైనటువంటి కామిక ఏకాదశి వ్రత కథను వివరించడం కూడా చాలా గొప్ప పుణ్యదాయకం అంటూ ఈ విధంగా వివరించాడు. పూర్వం ఒక గ్రామంలో ఒక క్షత్రియుడు ఉండేవాడు. అతను తన శక్తి బలాన్ని చూసి చాలా గర్వపడుతూ ఉండేవాడు. ఆ క్షత్రియుడు భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని చాలా నమ్ముతాడు. ఇక ప్రతిరోజు కూడా స్వామికి అనేక విధాలుగా పూజ చేస్తూ ఉండేవాడు. కానీ అతని మనసులో మాత్రం ఎప్పుడూ కూడా గర్వం నిండుకుని ఉండేది. అతను ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ ఉన్నప్పటికీ స్వామికి మాత్రం అతనిలో ఉన్నటువంటి గర్వం అస్సలు నచ్చేది కాదు. అతను ఎప్పుడూ కూడా స్వామి ఆరాధనలో నిమగ్నమై ఉన్నప్పటికీ అతనిలో ఉన్న గర్వాన్ని మాత్రం తొలగించుకోలేకపోతాడు. అలా ఒకనాడు అతను ఏదో ఒక ముఖ్యమైనటువంటి పని మీద ఇంటికి బయలుదేరి వెళ్తాడు. దారిలో అతనికి ఒక బ్రాహ్మణుడు కలుస్తాడు. ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవ కాస్త వాగ్వాదంగా మారుతుంది. ఆ వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకొని తోపులాటకు దారితీస్తుంది. ఇక ఆ క్షత్రియుడు చాలా బలవంతుడు, బ్రాహ్మణుడేమో బలహీనుడు. కాబట్టి క్షత్రియుడు చేసినటువంటి దాడికి తట్టుకోలేక ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే పడి చనిపోతాడు. ఇక బ్రాహ్మణుడి మరణంతో క్షత్రియుడు చలించిపోతాడు. అతను తన తప్పును తెలుసుకొని తీవ్రంగా పశ్చాత్తాపడతాడు. అయితే ఈ విషయం ఇంతలోనే గ్రామంలో ఉన్న ప్రజలకు వ్యాపిస్తుంది. ఇక క్షత్రియ యువకుడు గ్రామస్తులకు క్షమాపణలు చెప్పి బ్రాహ్మణుడి అంత్యక్రియలు స్వయంగా నిర్వహిస్తానని చెప్పి వారికి హామీ ఇస్తాడు. అయితే పండితులు అంత్యక్రియలకు హాజరు కావడానికి నిరాకరిస్తారు. అప్పుడు అతను జ్ఞాన పండితుల నుండి అతని పాపం గురించి తెలుసుకుంటాడు. ఇక ఆ క్షత్రియుడు బ్రాహ్మణుణ్ణి చంపినటువంటి నేరానికి ప్రాయశ్చిత్తం కోసం పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పమంటూ వేడుకుంటాడు. అప్పుడు ఆ పండితులు ఆషాఢ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిథి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించాలి. బ్రాహ్మణులకు అన్నదానం చేసి దాన ధర్మాలు చేయకపోతే బ్రాహ్మణుణ్ణి చంపినటువంటి నేరం నుండి నీకు విముక్తి పొందదని చెప్పి వివరిస్తారు. ఇక బ్రాహ్మణుడి అంత్యక్రియల తర్వాత ఆ క్షత్రియుడు పండితుల యొక్క సలహాను అనుసరించి కామిక ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. అలాగే అతనిలో ఉన్నటువంటి గర్వాన్ని, అహంకారాన్ని పూర్తిగా విడిచిపెడతాడు. ఆ తర్వాత అతను అనేక మంది బ్రాహ్మణులకు భోజనం పెడతాడు, దాన ధర్మాలు చేస్తాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఆ క్షత్రియుడు
బ్రాహ్మణ హత్యా దోషం నుండి విముక్తి పొందుతాడు. కాబట్టి ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క కామిక ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా కానీ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున శ్రీకృష్ణుని పూజించడం ద్వారా పొందే ఫలితాలు గంగా నదిలో స్నానం చేయడం ద్వారా, లేదంటే కాశీ, నైమిషారణ్యం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా వచ్చేటటువంటి పుణ్యఫలం కన్నా గొప్పదిగా చెప్పబడుతుంది. అయితే ఈ కామిక ఏకాదశి రోజున అసలు ఏకాదశి తిథి ఎలా ఏర్పడింది అనే దాని గురించి పురాణ కథను ఇప్పుడు విందాం. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని మురా అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతను మహాబలవంతుడు. దేవతలను, ఋషులను, ప్రజానికాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దువ్వడం మొదలుపెట్టాడు ఆ మురాసురుడు. ఇక ఆ మురాసురుడి అకృత్యాలను భరించలేని దేవతలు ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుండి తమను కాపాడమంటూ వైకుంఠం చేరుకొని శ్రీ మహావిష్ణువును దర్శించుకొని తమ బాధలను మొరపెట్టుకున్నారు. ఇక ఆ రాక్షసుడి బారి నుంచి తమను రక్షించమంటూ శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. ఇద్దరికీ మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. వందల సంవత్సరాల పాటు ఆ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఎవ్వరికీ స్పష్టమైన గెలుపు రాలేదు. ఇక శ్రీహరికి భయపడిన మురాసురుడు సాగర్ గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు తాను యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి విశ్రాంతి కోసం బదరికాశ్రమంలోని హైమవతి అనే గృహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటిస్తాడు. ఇక విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది. విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహకు చేరుకున్నాడు. కానీ విష్ణుమూర్తిది అంతా యోగ నిద్ర కదా. ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రవహించి ఒక కన్య ఉద్భవించింది. దివ్యాస్త్రాలు చేతబట్టి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్మం చేసింది. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ దేవిని చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నుడయ్యాడు. ఇక ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఇక ఆమె సంతోషించి, దేవా, మీ యొక్క దేహం నుండి ఉద్భవించిన నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాలిని చేశారు. నేను జన్మించిన ఈరోజు నా నామంతో పిలువబడి ఈరోజు నా వ్రతం చేసుకుని ఉపవాసం జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని అడుగుతుంది. ఇక ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశి తిథికి ఇంతటి విశిష్టత ఏర్పడింది. ఏకాదశి రోజున మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు. ఇక మురా అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాసం జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధినిచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని దీని అంతరార్థం. ఇక ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు భోజనం చేయడం వలన జిహ్వకు, నాలుకకు కూడా భోజన రుచి తెలుస్తుంది. ఇక ఈ పరమ పవిత్రమైనటువంటి కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన కాశీలో గంగా స్నానం చేసినంత, హిమాలయాలలో తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందట. ఇక ఈ రోజున శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజించడం ఎంతో పుణ్యప్రదంగా చెప్పవచ్చు. విష్ణుమూర్తికి బంగారం, రత్నాల కంటే తులసి ఆకులను సమర్పించడం వల్ల ఆయన తొందరగా ప్రసన్నుడవుతాడు. తులసిని దర్శించుకుంటేనే సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. చూశారు కదండి, ఈరోజు మనం కామిక ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.